రోడ్డుపై వెళ్లే మహిళలను చూసి ఈలలు వేయడం, అసభ్య చేష్టలకు దిగడం లాంటి పనులు చేసే పోఖ్రీలకు పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా కానిస్టేబుల్ దిమ్మ తిరిగే బుద్ధి చెప్పారు. సాధారణంగా వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు భయపడతారని అనుకుంటారు. కానీ ఈమె మాత్రం ఒక బాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్ లో సదరు పోఖ్రీ కాలర్ పట్టుకుని నడి రోడ్డుపై 400 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పశ్చిమ బెంగాల్లో హౌరా పరిధిలో గల బీటీ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం ఈ ఆసక్తికర ఘటన జరిగింది. సదరు మహిళా కానిస్టేబుల్ అప్పుడు విధుల్లో లేరు. ఆమె సివిల్ దుస్తులతో ఒక స్కూటర్ పై వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూసి అసభ్యకరమైన సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. తాను వేధిస్తున్నది ఒక పోలీస్ అధికారిని అనే విషయం తెలియక ఆమె వారించినా వినకుండా తన వికృత చేష్టలను కొనసాగించాడు. నిందితుడి ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఆ మహిళా కానిస్టేబుల్ వెనకడుగు వేయలేదు. స్కూటర్ పక్కన ఆపి నేరుగా నిందితుడి వద్దకు వెళ్లి అతడి కాలర్ పట్టుతున్నారు. అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల వందలాది మంది చూస్తుండగానే అతడి కాలర్ వదలకుండా దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న ఖార్దా పోలీస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఒక మహిళా కానిస్టేబుల్ నిందితుడిని అంత ధైర్యంగా ఒంటరిగా పట్టుకుని లాక్కెళ్లడం చూసి చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు, వాహనదారులు అవాక్కయ్యారు. స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత ఆ లేడీ క్యాబ్ నిందితుడిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడిని ఒక ఆన్లైన్ డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న ఆకాష్ ఘోష్ గా పోలీసులు గుర్తించి తక్షణమే కస్టడీలోకి తీసుకున్నారు. ఒంటరిగా ఎలాంటి భయం లేకుండా నిందితుడిని పట్టుకుని స్టేషన్లో అప్పగించిన మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని సీనియర్ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.